తప్పనిసరిగా మీరు రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలలో ఉంటారు కాబట్టి. మావోయిస్టులు రాజ్యాంగాన్ని ధిక్కరించవచ్చు కూడా, వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు కాదు. వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మన ముందరికి లేరు. వాళ్ళకు రాజకీయ విశ్వాసాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విశ్వాసాలని వాళ్ళు వదులుకోవడము లేదా ఆయుధాలతో లొంగిపోవడం ఇట్లాంటి షరతులు కాకుండా ప్రాక్టికల్గా ఉండే అక్కడ శాంతి నెలకొల్పడానికి కావాల్సిన షరతులతోటో లేకపోతే అక్కడ కాపాల్సిన వాతావరణం ఏర్పరచడం ద్వారానో లేదా ఒక సంసిద్ధత వ్యక్తపరచడం ద్వారా ఒక టేబుల్ దిగి రావాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక. నిజానికి ఎవరి పక్షము వహించడానికి ఇక్కడ ఎవరు అంత శక్తివంతులం కాదు. అటు మావోయిస్టుల పక్షం వహించడానికో ఇటు ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి అంత శక్తివంతులం మనం కాదు. పౌర సమాజం అంతా శక్తివంతంగా ఉండదు. కానీ ఒక మానవ హరణాన్ని ఆపడానికి, అక్కడ జరుగుతున్న పరిణామాల్ని, హింసని ఆపడానికి, అక్కడ జరుగుతున్న నిర్వాసితత్వము అనిశ్చితిని ఆపడానికి మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. కానీ చాలా కాలం మారిన తర్వాత ఇవాళ ఎందుకు ఇంత ఆటంకంగా ఉన్నది? మావోయిస్టులు సిద్ధపడ్డా ఎందుకు రావడం లేదు? వాళ్ళు బలహీనపడ్డాడని భావిస్తున్నారా? లేదా ఇది వెసులుబాటు కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని భావిస్తున్నారా? లేదా అంతిమ యుద్ధం ఏదో చేద్దాం, నిజంగానే 16th దానికి ముందో మనం వీళ్ళని నిర్మూలిద్దామని అనుకుంటున్నారా? ఇది ప్రభుత్వం ఈ ఆలోచనలు చేస్తే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నిజానికి అంతకుముందు కోర్టులన్నీ కూడా హింస ప్రతిహింసలకు సంబంధించి కానీ, హింస ఎవరు చేస్తున్నారు ప్రతిహింస ఎవరు చేస్తున్నారు అనే దానికి కానీ, రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండడం అనేది నేరం కాదనడంలో కానీ, ఇది వాక్ స్వాతంత్రంలో భాగము అశాంతి అనేది కానీ, ఈ అశాంతి మన లక్షణం అనేది కానీ ఇంతకుముందు కోర్టులకు కూడా అభిప్రాయాలు ఉండేది, తీర్పులు కూడా వచ్చినాయి. అంటే మన రాజకీయ విశ్వాసాల వల్ల మనం నేరస్తులం కాదు. మన రాజకీయ